జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తనపై పవన్ చేసిన విమర్శలు ఆయన రాజకీయ విఘ్నతకు, పరిపక్వతకు అద్దం పడుతున్నాయన్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు కనీస అవగాహన కలిగి ఉండాలని పవన్ కు చురుకలు అంటించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు చలమలశెట్టి సునీల్. అండి ముఖ్యంగా ఎందుకంటే ఆయన చెప్పారంటున్నారు కాబట్టి ఆయన ఆ కుటుంబంతో మాకు కూడా చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇంకోటి కూడా చెప్పారట ఆయన, మన రిలేషనే రాజకీయం అని. నేను కూడా అది చెప్పబోతున్నానండి. రాజకీయం అన్నది చాలా సీరియస్ వ్యవహారం. మన సమాజంలో రాజకీయం అనేది ఒక ప్రొఫెషన్ కాదండి, అది ఒక బాధ్యత. మనం ఆ బాధ్యతగా దాన్ని స్వీకరించే ముందు దాని మీద ఒక క్షుణ్ణమైన పరిశీలన కానీ ఒక అవగాహన కానీ పూర్తి స్థాయిలో ఉండాలి. అదేంటి, ఆయన అయితే రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రం అంతా అవగాహన ఉండాలి. ఈ లోకల్ పార్లమెంట్ అభ్యర్థిగా లేకపోతే పార్లమెంట్లో ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఎంపీగా ఒక అభ్యర్థిని పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పార్లమెంట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అలాగే మనకి పోటీ చేసే వ్యతిరేక వ్యక్తుల మీద కూడా పూర్తి స్థాయి, అలాగే ముఖ్యంగా మన పార్టీలో పెట్టిన అభ్యర్థుల మీద కూడా అవగాహన కూడా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది నాకు 4వ ఎలక్షన్, అంటే నేను 4వసారి నామినేషన్ వేశాను. ఈ ప్రాంతంలో నేను గత 15 ఏళ్ళుగా సుపరిచితుడిని. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా నేను చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం విదేశాల్లో తిరిగినా, అక్కడ ఇక్కడ తిరిగినా, బట్ ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ అనురాగంతో, ఈ ప్రాంతంతో ఉన్న నాకు ఎమోషనల్ కనెక్ట్ గురించి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పోటీ చేయడానికి ఇదే నియోజకవర్గాన్ని నేను చూస్ చేసుకున్నాను. నేను గతంలో ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి పారిపోయిన సంఘటనలు ఎక్కడా లేవు. నేను ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గం వెళ్ళి నేను ఈ నియోజకవర్గం ఇది చేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఓన్లీ ఓడినా గెలిచినా, ఎందుకంటే ప్రతిసారి పడినప్పుడు లేకపోతే మన వ్యక్తిత్వం మీద మీ అందరికీ తెలిసి ఏమంటారు. అలాగే ప్రతిసారి కూడా నాకు కాకినాడ మీద ఉన్న ప్రేమ అనురాగంతో, కాకినాడ మీద ఉన్న ఒక ఎమోషనల్ కనెక్ట్తోనే నన్ను చివరిదాకా వచ్చి చిన్న పరిస్థితుల్లో ఓడిపోయినా ఇదే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని అనే ఆలోచనతోనే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పారిశ్రామికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకి వెల్త్ క్రియేషన్ జరగాలి, అంటే ఆర్థికంగా బలపడే విధంగా చేయాలి అనే ఆలోచనతో గత 3 సార్లు కూడా నేను నామినేషన్ వేయడం జరిగింది. అదే ఆలోచనతో ఈసారి నామినేషన్ వేయటమే కాకుండా నేను ఒక లోకల్ మేనిఫెస్టోని కూడా రూపొందించి ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవాళ మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా ఆలోచనలన్నీ కూడా ప్రజలకు మేము ఏం చేస్తాం, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నారనుకోండి, నన్ను నమ్మండి అన్నప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళారు. నన్ను నమ్మిన ప్రజలకి ఆయన ఏ మాదిరిగా వెన్నంటుంటూ ఈ రోజున చేశారు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. అలా ఏ నాయకుడన్నా, ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా మంచి జరిగితేనే నాకు ఓటేయిందని నేను చెప్పగలుగుతున్నారా? పోనీ ఇంతకుముందు గతంలో కూడా నన్ను అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చిడతలు కొట్టారని. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవాళ ఏం పరిస్థితుల్లో ఉన్నారో అని అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఒకసారి ఈ ఎలక్షన్లకి ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తుల గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. నేను అవగాహన చేసుకుని వెళ్తాం మంచిదని కూడా నేను ముఖ్యంగా